రూపాయలు అందరి దగ్గర డొనేషన్ తీసుకొని ఈ విధంగా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కానీ తాండూరు చరిత్రలో ఇది ఒక రికార్డు ఉంటుంది. మొట్టమొదటి ఎండోమెంట్ కమిటీ ఏర్పాటు చేయడంలో ఈ ఘనత మీకు దక్కుతుంది సార్. రాధాకిషన్ గారి నేతృత్వంలో ఈ గుడికి కూడా కొన్ని ఇంకా మనకు ఇక్కడ విషయాలు ఉన్నాయి సార్. ఒక రోడ్డు సింగల్ రోడ్ ఉంది సార్. గుడికి రావడానికి శనివారం మనం చూస్తే చాలా ఇబ్బంది వస్తుంది. చిన్న సింగల్ రోడ్ ఉంది, దాన్ని డబుల్ రోడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఫ్లోరింగ్ ఇంకోటి ఇక్కడ ఈ ఏదైతే డెవలప్మెంట్ ఉందో 100% మీ నేతృత్వంలో ఈ డెవలప్మెంట్ జరుగుతుందని ఆశిస్తూ సార్ కూడా గుడి గురించి విశేషాలు అన్ని తెలుసు కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ గుడి మంచిగా రాధాకిషన్ గారి నేతృత్వంలో వారి కమిటీ ద్వారా మంచిగా డెవలప్ అయితే ఆశించాల్సిందిగా వినోద్ కుమార్ ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తారు. రాధాకిషన్ గారు इसके बाद पुलिस स्टेशन राजस्थानी प्रगति समाज आरकेजी जो नई कमेटी बनी है, राधा किशन जी को, दिनेश पटवानी, महेश सावना, ఓకే మంచి సహాయ సహకారాలు అందిస్తారని కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ఇప్పుడు మన ఈనాటి ముఖ్య అతిథి గారు ఎమ్మెల్యే బోయని మనోహర్ గారు ప్రసంగించాల్సిందిగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సంవత్సరాల నుంచి 97, 98, 99 నుంచి ఇప్పుడే మన్మోహన్ గాంధీ పేర్లు ఈ ప్రాంతం అంతా కూడా ఒక చిన్న ఉంది. భగవంతుని కానీ అందరి ఆధ్వర్యంలో రాధాకిషన్ కానీ డైరెక్టర్ సుభాష్ కానీ పుల్లమోహన్ రెడ్డి గారు కూడా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెడితే మేము రైస్ మిల్ మనకి ఇక్కడనే ఉంటుంది నమ్మకం కూడా వేస్తే మేము కూడా ప్రతి శనివారం కంపల్సరీ వీటికి వచ్చి దర్శనం చేసుకొని సంకల్పించుకోలేదు. అందరి ఆధ్వర్యంలో చిన్న డెవలప్మెంట్ అని చెప్పి ఒక కంట్రిబ్యూషన్ 5 స్టార్ట్ చేసి చాలా బ్రహ్మాండంగా శనివారం నాడు నుంచి 6 వరకు కావాలంటే ఒకసారి రోడ్డు నుంచి నడుచుకుంటూ వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అలాంటి టెంపుల్ ఈ మధ్యలో వస్తే ఎందుకో దీనిలో కాన్సన్ట్రేషన్ తక్కువైనట్లున్నది. మళ్ళీ ఆ బాధ్యత ఫుల్ కేసుగా అధికారికంగా ఆ మార్వాడి వచ్చి కమిటీకి అప్పయితే బాగుంటుంది, మన పూర్వ వైభవం రావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక చక్కటి కమిటీని రాధాకిషన్ గారు కానివ్వండి, మహేష్ చంద్ర గారు కానివ్వండి, దినేష్ పత్వాని గారు కానివ్వండి, మూలపల్లి నరసింహుల్ని, డప్పు పద్మని వీళ్ళందరినీ కూడా కమిటీలో అపాయింట్ చేయడం, దాని చైర్మన్ గా మాకు అన్ని రంగాల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి వ్యాపార రంగాల్లో దగ్గర మిత్రుడు రాధాకిషన్ గారిని చైర్మన్ చేయడం, తప్పకుండా ఈ టెంపుల్కు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఎండోమెంట్ ద్వారా ఎంత వీలైతే అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చే విధంగా కమిటీ పనిచేయాలా. దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కానివ్వండి, మంచి బిజినెస్ వాళ్ళతో అందరినీ కూడా ఒక నాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేట్ పరంగా కానివ్వండి, అన్ని విధాల మళ్ళీ టెంపుల్ని డెవలప్ చేద్దాం. ఖచ్చితంగా రోడ్డు కూడా రోడ్డు ల్యాండ్ ప్రాబ్లం లేకున్నట్టయితే ఖచ్చితంగా ఆ రోడ్డు కూడా నేను ఇప్పటికీ నాకు ఇబ్బంది లేదు. రోడ్డు కూడా ఎప్పుడైనా శాంక్షన్ ఇస్తాం. శాంక్షన్ చేయకుండా ముందర మనం అందరూ కూడా ఖచ్చితంగా రోడ్డు ఇస్తాం. నిన్ననే సురక్షిత బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. నాకు దీనికి సంబంధించినటువంటి 2 ఎకరాల ల్యాండ్ ఉందని చెప్తున్నారు. ఆ 2 ఎకరాల ల్యాండ్ నేను ఎంఆర్ఓ గారికి సర్వేకు వాళ్ళందరూ చెప్తాం. ఫస్ట్ ఆ సర్వేకి ఎవరైతే ఉన్నారో సురేష్ గారితో బాధ్యత వహించి మనకి శ్మశాన వారికి ఏ విధంగా ప్రయత్నం చేసి పట్టుమని సాధించుకున్నారో ఆ 2 ఎకరాలు వచ్చే వాళ్ళని కూడా తప్పకుండా వాళ్ళందరినీ ఒక ఫ్రెండ్లీగా వాళ్ళు కూర్చొని, ఎందుకంటే ఇవ్వకుండా కూర్చొని మంచిగా మాట్లాడితే తను సాధించగలుగుతారు. ఏదైనా తను అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతారు. నమ్మకం నాకు ఎక్కడ నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తే నేను అధికారులను అందరినీ కూడా పంపించి నేను అది మార్కింగ్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఫస్ట్ ఆ సరౌండింగ్లో ఎవరైతే మాత్రం కూర్చొని మాట్లాడి కాంట్రవర్షన్ లేకుండా ఒక మంచి కార్యక్రమం, ఒక టెంపుల్కు ఉపయోగపడే కార్యక్రమం, గతంలో ఏ విధంగా ప్రోగ్రామ్స్ చూస్తారో ఆ విధంగా ఖచ్చితంగా ఇప్పుడు కమిటీ ఖచ్చితంగా అదే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా శనివారం ఉండి అన్ని వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అవసరం కూడా నేరుగా మళ్ళీ పూర్వవైభవం తెస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విభాగాన్ని కూడా తప్పకుండా
దీనిపైన స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టించి ఇంకా కొన్ని ఫండ్స్ వేరే టెంపుల్లో కొన్ని ఫండ్స్ ఉన్నాయి అవసరం ఉంది ఆ టెంపుల్ నుంచి డైవర్ట్ చేసి ఖచ్చితంగా ఈ టెంపుల్ని డెవలప్ చేసే విధంగా జీవో గారు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీనిలో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి మా సోదరులందరూ కూడా నమస్కారం, పత్రికా సోదరులందరూ కూడా నమస్కారం తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.